ఆమె ఒకప్పుడు ఉపాధ్యాయురాలు. అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె ఇప్పుడు రాజకీయ నేత. అద్భుతంగా వాదించగలదు. అందుకే పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుత అధికార పార్టీ నేతలను తన వాగ్దాటితో ముప్పు తిప్పలు పెడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గురించే ఈ కథనం. ఆంధ్ర రాజకీయాల్లో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా ఆమె బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం. వంగలపూడి అనిత రాజకీయ జీవితం గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఆమె రాజకీయాల్లోకి వచ్చి 9 ఏళ్లు అవుతోంది. మొదటిసారి 2014లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి చెంగల వెంకటరావుపై 2828 ఓట్ల మెజారిటీతో గెలిచింది. అసెంబ్లీలో మంచి వక్తగా ప్రశంసలు అందుకుంది. 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డు సభ్యురాలుగా నియమితురాలైంది. అనంతరం 2019 ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో ఓడిపోయింది. 2021 జనవరి నుంచి టీడీపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ సెకండ్ ఇయర్ చదివే ఒక కొడుకు, 10th క్లాస్ చదివే కూతురుతో తన కుటుంబాన్ని చూసుకుంటూనే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్న అనిత ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైర్ బ్రాండ్గా చక్రం తిప్పిన మహిళా నేత వంగలపూడి అనిత. పోటీ చేసిన తొలిసారి విజయం సాధించిన అనిత అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడును అసభ్య పదజాలంతో దూషించిన రోజాను సస్పెండ్ చేయాలని అసెంబ్లీలో స్పీకర్ను కోరింది అనిత. ఆ తర్వాత వారిద్దరి మధ్య పెద్ద వివాదమే నడిచింది. అప్పటి నుంచే వైసీపీ రోజాకు, టీడీపీ అనితకు నిత్యం వైరమే. అయితే 2019 నాటికి ఆమె పరిస్థితి తారుమారైంది. తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి మార్చేసింది పార్టీ అధిష్టానం. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ వర్గ రాజకీయాల వలన వంగలపూడి అనితకు టికెట్ ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఆమెకు కొవ్వూరు స్థానాన్ని కేటాయించాల్సి వచ్చింది. ఆ కారణంగా అప్పుడు కొవ్వూరు సిట్టింగ్ స్థానంలో ఉన్న అప్పటి మంత్రి జవహర్ను కృష్ణా జిల్లా తిరువూరుకు మార్చారు. కానీ 2019 ఎన్నికల్లో నియోజకవర్గాలు మార్చిన ఈ ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెంలో 1984 జనవరి 1వ తేదీన అనిత జన్మించింది. విద్యాభ్యాసమంతా స్థానికంగానే పూర్తి చేసింది. ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించి 12 ఏళ్లు పనిచేసింది. ఉద్యోగం చేస్తూ కూడా ఉన్నత చదువులను కొనసాగించింది. ఆ క్రమంలోనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఎంఈడి పూర్తి చేసింది. అయితే ప్రభుత్వ టీచర్గా స్కూల్కు వెళ్లిన మొదటి రోజే తాను ఆ ఉద్యోగం ఎక్కువ కాలం చేయలేననే అసంతృప్తి మొదలైందట అనితలో. అందుకు కారణం చిన్నప్పటి నుంచి అనితకు రాజకీయాలంటే ఆసక్తి. అనిత ఓపెన్ స్కూల్ విభాగంలో కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు బషీర్బాగ్లో ఉన్న ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీ మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో ఒక్కసారైనా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అనాలని కలలు కనేదట. అందుకే 2014లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు కూడా తన తండ్రికే మొదట థ్యాంక్స్ చెప్పుకుందట అనిత. ఎందుకంటే తన తండ్రి వంగలపూడి అప్పారావు ప్రిన్సిపల్ అయినప్పటికీ అనితకు రాజకీయాల గురించి కూడా ఎక్కువగా చెప్పేవాడట. తండ్రి కూతుళ్ళు కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి ఎన్నోసార్లు చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే మొదటి థ్యాంక్స్ తన తండ్రికే చెప్పుకుంది. అసలు వంగలపూడి అనిత టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ ఎందుకైంది? మాటల తూటాలు పేలే ఏపీ రాజకీయాల్లో ఆమె ఒక మెషిన్ గన్లా ఎందుకు మారింది? ఉన్నత చదువులు చదివిన వంగలపూడి అనిత తాను చెప్పాలనుకున్న విషయం ఎదుటివారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతుంది. తానొక మంచి వక్త కూడా. 2014 ఎన్నికల తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా, అనిత మధ్య జరిగిన గొడవ నుంచి అనిత తన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంది.
ఆ తర్వాత నుంచి ఆమె మాట తీరు మార్చుకుంది. అగ్రెసివ్గా ఉండడం నేర్చుకుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత నుంచి మరింత రాటుదేలింది. అధికార పార్టీకి చెందిన సీఎం నుంచి కార్యకర్త స్థాయి వరకు ఎంతటి వారికైనా సరే గట్టి సమాధానమివ్వడంలో దూకుడు పెంచింది. ప్రెస్ మీట్స్లో అనర్గళంగా మాట్లాడడమే కాదు, అనుచిత వ్యాఖ్యలు చేసి కూడా సమర్థించుకోగలుగుతుంది తన వాక్చాతుర్యంతో. అందుకే టీడీపీలో ఇప్పుడు ఫైర్ బ్రాండ్ అంటే అనిత వంగల్పూడి అనే చెప్తారు ఎవరైనా సరే. రోజాతో ఏర్పడిన వివాదం కారణంగానే తొలిసారి అందరి దృష్టిలో పడింది అనిత. ఆ తర్వాత నుంచి ఆమె గొంతు పెకిలించింది. అవసరమైన చోట ఖచ్చితంగా మాట్లాడింది, అర్థవంతంగా వాదించింది. ఇంతకీ అనిత, ఆర్కే రోజా మధ్య ఉన్న వివాదమేంటి? వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఎందుకొచ్చింది? అసెంబ్లీ సమావేశాల్లో రోజా ప్రసంగిస్తూ అప్పటి సీఎం చంద్రబాబును కాల్బాబు, మనీబాబు, కామబాబు అంటూ విమర్శలు గుప్పించింది. అందుకు కౌంటర్గా వంగలపూడి అనిత మాట్లాడుతూ అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డిని కూడా పంచలూడదీసి కొట్టాలని తిట్టింది. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లి మా సీఎంను అసభ్యంగా దుర్భషలాడుతోంది. సభ్యత సంస్కారం లేని ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి అని స్పీకర్ను కోరింది. అందుకు కోపగించుకున్న రోజా అందరి ముందు అనిత వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ నేను అనితలాగా మొగుణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్కు వెళ్లలేదు అంటూ తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించింది. అందుకు ప్రతిగా తనకు న్యాయం చేయాలంటూ అనిత అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనితకు రోజాకు మాటలు లేవు. ఆ వైరం అలాగే కొనసాగుతోంది. ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఒకరినొకరు తీవ్ర స్థాయిలో విమర్శించుకోవడం ఇప్పటికీ జరుగుతోంది. ఇక అనిత ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే 2019లో రాజకీయ సమీకరణాలు మారి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు ప్రతీకారం తీర్చుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏం మాట్లాడినా కేసులు పెట్టి వేధించడం, ఏ కార్యక్రమం తీసుకున్నా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులతో బెంబేలెత్తిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలోనూ వంగలపూడి అనిత వైసీపీ నేతలపై మాటల తూటాలు పేల్చుతున్నారు. అదరక బెదరక అనుకున్న కార్యక్రమాలను చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్బంధాలను దాటుకుంటూ అనేక కార్యక్రమాలకు మారువేషంలో హాజరయ్యింది. పోలీసులకు దొరకకుండా టూ వీలర్పై హెల్మెట్ పెట్టుకుని ప్రయాణించడం, ఎత్తైన గోడలు దూకి పరిగెత్తి తప్పించుకోవడం వంటి చర్యలతో నిత్యం వార్తల్లో ఉంటోంది అనిత. పార్టీని ఎవరైనా విమర్శిస్తే ప్రెస్ మీట్ పెట్టి మరీ వారికి గట్టి కౌంటర్ ఇస్తోంది. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే తానొక ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకుంటోంది. అయితే పాయకరావుపేట స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వంగలపూడి అనితకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. తనకో సీటు కావాలని కోటి మొక్కులు మొక్కుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినిల్లు పాయకరావుపేటలో ఇప్పటికే స్థానం కోల్పోయింది అనిత. కనీసం మెట్టినిల్లు కొవ్వూరులోనైనా నిలబడదామనుకుంటే అక్కడ జవహర్ ఉన్నారు. దాంతో నియోజకవర్గం విషయంలో ఆమెకు ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఆమెది ఏ స్థానమో అర్థం కాక, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేయాలో అర్థం కాక, ఎలాంటి ప్రణాళికలు మొదలెట్టాలో అర్థం కాక కొన్నాళ్ళు గంటా శ్రీనివాస వర్గంలో, మరికొన్నాళ్ళు అయ్యన్న పాత్రుడు వర్గంలో ఉంటూ ఎవరితోనూ ఇమడలేక సతమతమవుతోంది వంగలపూడి అనిత. అయినప్పటికీ ఆమె ఒక ఫైర్ బ్రాండ్.